ఇప్పుడు పేరే విధంగా ఉంటుంది, ఆ మద్యం నాణ్యత కూడా అదే విధంగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి వెళ్లే ముందు ఒకసారి రాయపాడు అన్న గారు వినిపిస్తుందా? ఇజ్ ఇట్ ఓకే? వినిపిస్తుంది సార్. యా, మీ ఎంట్రీ జరిగింది కానీ ఏదో కొంచెం ఆలస్యం నడుస్తున్నట్టుంది. ఎంట్రీయే కొంత సంచలనంగా మారుతోంది పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి రావడమే. ఇంకోవైపు చర్చను మీరు ఫాలో అవుతూనే ఉన్నారు. ఇక్కడ సీమలో ఖచ్చితంగా ఈసారి జెండా ఎగరేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈసారి 3 పార్టీల కూటమితోటి అధికారం చేపడతామంటూ మీరు చాలా స్ట్రాంగ్గా కూర్చున్నారు. సీట్ల పంపకాల దగ్గర నుంచి కూడా అవకతవకలు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయంటే సరే, కొంతవరకు అక్కడ ఇక్కడ జరిగినా కానీ గందరగోళాలు జరిగినాయని వాటి సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ క్విట్ జగన్ సేవ్ ఏపీ అన్న నినాదమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లోకి బలంగా ప్రతిపక్షాలు తీసుకొని వెళ్తున్నారు. క్విట్ జగన్ అనాల్సినటువంటి అవసరం లేదు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంటి ముందుకు తీసుకొస్తున్నాం, గడప లోపలికి తీసుకొస్తున్నాం, ఆడబిడ్డలు కష్టాలు లేకుండా ఉంటున్నారు, బటన్ నొక్కగానే మహిళల అకౌంట్లోకి డబ్బులు పోతున్నాయి, ఇంతటి ఫ్రీగా ఉన్నది, ఇంతటి వెసులుబాటు ఉన్నటువంటి ప్రభుత్వం, మీ బిడ్డను నన్ను చూసి ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాల ఆరోపణలు ప్రతిపక్షాలకే ఉన్నాయి. ఏం చెప్తారు? ప్యానెల్ లోని పెద్దలకి, వీక్షకులకి, అలాగే మీకు నమస్కారం సార్. ఇంటి ముందుకే అకౌంట్లలోకే డబ్బులు పథకాల పేరుతో వస్తున్నాయి అన్నది ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏమి పథకాలు స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు గతంలోనే పథకాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇతను వచ్చిన తర్వాత కొన్ని అన్నెసరీ పథకాలను పెంచుకొని వీళ్ళ పేరు పెట్టుకోవడానికి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే చేశారు తప్ప ఈ పథకాలు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, ఎంతమందికి ఉద్యోగ కల్పన కలిగింది, ఎన్ని ప్లేసుల్లో రోడ్లు, సంబంధిత భవనాలు, వాటికి సంబంధించి అభివృద్ధి అనేది జరిగింది, ఎన్ని ప్లేసెస్ లో ప్రాజెక్టులు పూర్తయ్యాయి, ఏ జిల్లాల్లో దీర్ఘకాలికమైనటువంటి అభివృద్ధి జరిగింది. అంటే ఇవాళ ఈ ఖర్చు చేసినందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు ఇక్కడ ఖర్చు చేసినందువల్ల భవిష్యత్తులో ఆ జిల్లాకో లేదంటే ఆంధ్ర రాష్ట్రానికో ఇది ఈ ఆదాయం వచ్చితే అక్కడ ప్రజలు ఈ విధంగా అప్పర్ లిఫ్టింగ్ వెళ్ళబడతారని చెప్పేసి ఇప్పటి వరకు ఏ జిల్లాలో జరిగింది. అలాగే ఉప కార్పొరేషన్ల పేరుతోటి కులాలను విడదీసి కార్పొరేషన్లను విడదీసి ఇండివిజువల్ గా పెట్టేశాడు. ఏ కార్పొరేషన్ లో ఏ సామాజిక వర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది, వాళ్ళకి ఎంత మేర బడ్జెట్ కేటాయించి నిధులను వాళ్ళ సామాజిక వర్గాలని అభివృద్ధి చేయడానికి ఉపయోగించాడు. వీటికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉందా? అలాగే 99% మేనిఫెస్టోలు మేము సిద్ధం చేసాము, పూర్తి చేసామని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి లక్షలాది మంది యువతకి ఆన్సర్ చెప్పగలరా? వేణుగోపాల్ అన్న మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడకండి, వినరాదు. సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. మెగా డిఎస్సి పేరుతో ఈ 4 ఏళ్లలో డిఎస్సి విడుదల చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత డిఎస్సి రిలీజ్ చేసి ఆ డిఎస్సి అభ్యర్థులను కూడా మానసిక వ్యధకి క్షోభకు గురి చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పథకాలు ఒక్కటే ఇస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు. నాకు తెలియని విషయం ఇప్పుడు కాదు, ఇది ప్రతి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడికి ఉన్న సందేహం. పథకాలు ఒక్కటే ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందుతారా? శాశ్వతంగా అభివృద్ధి చెందడానికి మార్గదర్శకాలు ఏం చేసింది ఈ ప్రభుత్వం? లక్షలాది కోట్లాది రూపాయల అప్పులు చేసింది. ఆ అప్పుల్ని తీర్చడానికి ఈ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చింది, ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ ని జనరేట్ చేసింది స్టేట్ లో, భవిష్యత్ తరాలు ఈ స్టేట్ లో ఎలా బ్రతకాలి, ఇదే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ 5 ఏళ్లు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ పథకాలను కొనసాగిస్తాడు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాడు, మళ్ళీ అప్పులే చేయాలి. అప్పులు చేసిన దానికి వడ్డీలు కట్టడానికి మళ్ళీ జనం నెత్తే ట్యాక్సుల భారంతో, ధరల భారంతో పెంచి జనాన్ని పీడించుకు తినాలి. మద్యం పేరుతోటి విషం తాగిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేమంటే అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు తెచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెచ్చినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు దానికి అధ్యక్షుడు శివశంకర్ ఎవరో ఒక అతనండి. తర్వాత వీళ్ళు ఆక్యుపై చేసుకున్నాక వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ లో ఈ విధంగా దుర్మార్గాలకు తెగబడింది, అధికారంలోకి వచ్చింది, ఇట్లా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అట్లాగే మద్యం బ్రాండ్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పుడు ఓనర్షిప్ వేరే ఉండొచ్చు, లేదా అదే ఓనర్షిప్ అయి ఉండొచ్చు. బట్ ఇవాళ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళు వేరే. ఇప్పుడు అందరూ తయారు చేస్తున్నటువంటి బ్రాండ్లు దాని యొక్క నాణ్యత వస్తున్నాడు. అది మీ మామూలు లిస్ట్ సేనా దగ్గర కూడా వేణుగోపాల్ గారు. బిఫోర్ దట్ వేణుగోపాల్